హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు N9 ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేస్తున్న ప్రాపర్టీ అండి. కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీని మీరు ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దానికి కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీ ప్రాపర్టీని తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాపర్టీ అండి. G+1 పర్మిషన్తో అయితే ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కార్నర్ ప్రాపర్టీ అండి, ఇది కార్నర్ హౌస్ అనమాట. ఇది వచ్చేసరికి ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో ఈ ప్రాపర్టీ అనేది మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఈస్ట్ సైడ్ వచ్చేసరికి 45 ఫీట్ రోడ్ ఉంటుంది. నార్త్ సైడ్ వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అంత క్లియర్ టైటిల్, మీకు బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ విషయానికి వస్తే పసుమాముల అనే ఏరియాలో ఉందండి. పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకు వస్తుందన్నమాట. ఇది ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ. మన కుంట్లూరు నుంచి పసుమాములకి వెళ్ళే రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట. 150 గజాల్లో కట్టిన హౌస్ అండి. ఇది సైజ్ డైమెన్షన్ విషయానికి వస్తే 30/45 సైజ్ అనమాట. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2600 SFT. 4 BHK హౌస్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. మీకు రెంట్ కూడా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ మీరు యూస్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇవ్వచ్చు, వైస్ వర్సాగా అయినా వాడుకోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,25 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్ని కలిసినప్పుడు ప్రాపర్టీ నచ్చినట్టయితే మీరు ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే ఫొటోస్ వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అయితే మనం కవర్ చేస్తున్నాం, చూడొచ్చు. టోటల్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంటీరియర్ మీ కబోర్డ్స్ వర్క్ చేయించుకోవాలనుకుంటే అది ఎక్స్ట్రా కాస్ట్తో మీరు చేయించుకోవాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్కి టోటల్గా మీకు 45 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. మిగతా 20% మీ డౌన్ పేమెంట్ చేసుకుని 80% ద్వారా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 మున్సిపల్ పర్మిషన్ అయితే ఉంటుంది. పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. రెడ్ బ్రిక్ అయితే యూస్ చేశారు, శాండ్ అయితే వాడడం జరిగింది. 100% క్లియర్ టైటిల్తో ఉంటుంది. ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేసి 5 ప్రాపర్టీస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అవి కూడా నచ్చితే ఒకసారి చూడండి. అలాగే ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటుగా వీడియోలో ఉన్న వాయిస్ రూపంలో అయితే ఉంటాయన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 2 bedrooms, హాల్తో పాటు మనకి సపరేట్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. అలాగే కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. కిచెన్ కవర్ చేస్తున్నాం. కిచెన్ వచ్చేసరికి మనకి L టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి సిమెంటిక్ సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అలాగే వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. చుట్టూతో అయితే మనం మూవ్ రావచ్చు. 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే G+1 మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. స్టెప్స్ కింద కూడా మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కారిడార్ చూడండి. కారిడార్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్స్ వచ్చేసరికి ఇండియన్ టేక్వుడ్తో ఇచ్చారనమాట. అలాగే విండోస్ వచ్చేసరికి మనకి గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటికి మనకి మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. 100% వాస్తు ప్రకారం అయితే ఉంటుంది. కాలనీ పరంగా అయితే చాలా మంచి కాలనీలు అయితే ఉన్న హౌస్ అనమాట. ఇది చుట్టూతో అయితే మనకి చాలా హౌసెస్ ఉంటాయి. చాలా మంది ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఈ ఏరియాకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు వెస్ట్రన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అన్ని టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే మనకి అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఉంది. కలర్ అయితే మనకి టోటల్గా ఫైనల్ కలరింగ్ కూడా అయిపోయింది. అలాగే విండోస్ అయితే క్లియర్ కట్గా ఇచ్చారు. ఓన్లీ కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా చేయించుకోవాలి. 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అనమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్. నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టి చాలా రేర్గా దొరుకుతాయి. అలాంటిది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ హౌస్ మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడవచ్చు. వాళ్ళకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రైస్కి వర్తబుల్ కాదా అనేది నాకు కూడా తెలుస్తుంది. అలాగే మీ యొక్క రిక్వైర్మెంట్ ఫర్దర్గా ఏమైనా ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా ఎటువంటి ఛార్జెస్ లేకుండా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అయితే మీకోసం అయితే నేను షూట్ చేసి ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది పూజా రూమ్, సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. టైల్స్ అయితే ఇచ్చడం జరిగింది. దాని పక్కన కిచెన్ రూమ్ అయితే ఇచ్చారు. 100% వాస్తు ప్రకారంగా అయితే ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవుట్ సైడ్ వాష్ ఏరియా ఇది. కిచెన్ యూటిలిటీస్ అనేవి మనం ఇక్కడ చేసుకుంటాం అనమాట. ఇది టోటల్గా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కవర్ చేసాం మనం. ఇప్పుడు టోటల్ టెరెస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ మాకు లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒక 5 ప్రాపర్టీస్ అనేవి నేను షార్ట్ లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటికి సిమిలర్గా ఉంటుంది, వేరే వేరే లొకేషన్స్లో అయితే ఉంటాయి. తప్పకుండా అవి కూడా మీకు నచ్చితే ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. డైరెక్ట్ ఉన్న నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, పిల్లర్స్తో కట్టిన హౌస్, 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు పైన. ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.